పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. मतलब मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ ఎదవ. ఏం ఫీల్ ఉండదు మామయ్య. నమస్తే ప్రేక్షకులు, భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, మన బ్రహ్మకుమారి ఆంటీ 3-4 వీడియోలు అయిపోయాయి. ఈరోజు 5వ వీడియో. మళ్ళీ 5వ వీడియోలో బ్రహ్మకుమారి ఆంటీ మళ్ళీ ఏమేమి జ్ఞానం చెప్తుంది, ఏ ప్రశ్నలకు సమాధానం చెప్తుందో చూద్దామండి. మళ్ళీ ఈ వీడియోలో మరికొన్ని ప్రశ్నలు మనం అడుగుదాము. పాపం ఆ అమ్మాయిని కూర్చోబెట్టుకుని ఇప్పుడు సమాధానం చెప్తుంది ఆంటీ. చిన్న అమ్మాయి వాళ్ళ అలాంటి అమ్మాయిలకి జ్ఞానం చెప్పే బ్రహ్మకుమారి మతంలో చేర్చుకుని వాళ్ళని విధవరాలుగా చేసి వాళ్ళని కన్యలుగా మార్చి వాళ్ళు పెళ్లి చేసుకోకుండా చేసి మన హిందూ ధర్మంలో ఉన్న ఆడవాళ్ళ జిహాదే అనొచ్చు. పెళ్లి కాని అమ్మాయిల్ని జిహాద్ చేస్తున్నట్టే ఇది ఒకటి అర్థమవుతుంది. సో మన నిరాకార శివ పరమాత్మ గురించి చెప్తుంది కదా ఆంటీ. మళ్ళీ ఏం చెప్తుందో బాగా వినండి. మనం అడిగే ప్రశ్నలు కూడా ఎవరైనా బ్రహ్మకుమారులు మీకు కనిపిస్తే ఒకరు మీ దగ్గరికి వస్తే నేను అడిగే ప్రశ్నలు అడగండి వాళ్ళకి, లేదా నా నంబర్కి కాల్ చేసి వాళ్ళకి ఇవ్వండి, నేను మాట్లాడతాను. సరేనా? సరే, ఈ రోజు మళ్ళీ ఆంటీ ఏం చెప్తుందో విందాం. వచ్చేయండి ఆంటీ. ఎందుకంటే మీరు నన్ను క్వశ్చన్ వేస్తున్నారు కదా, నేను క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఆంటీ ఏమంటుంది. పాపం ఆ చిన్న అమ్మాయికి ఏమంటుంది, ఇంతవరకు నీవే ప్రశ్న వేస్తున్నావు కదా, నేను కూడా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నట్టుంది. కాదండి ఆంటీ, ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, ఇంకా ఏం తెలీదు, ఏం చదువుకోలేదు. ఆ అమ్మాయికి ప్రశ్నలు వేసి ఎలాగా? మాలాంటి వాళ్ళతో ప్రశ్నలు వేయండి. స్వామీజీలు పండితులు ఉన్నారు, వాళ్ళ దగ్గర వెళ్ళి ప్రశ్నలు అడగడు కదా ప్రేక్షకులు. ఆ అమ్మాయి చిన్న అమ్మాయితో ప్రశ్నలు అడిగితే ఏం చెప్పాలి ఆంటీకి? సరే ముందుందాం. అలా ఇంకొక ప్రశ్న కూడా అడగాలి. ఏ సనాతన ధర్మం సహజీవనం చేసి వివాహాలు చేసుకోమని చెప్పింది? ఏ సనాతన ధర్మం విడాకులు తీసుకోమని చెప్పింది? భయపెడతాం, మా రాజకీయం అంతే. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఆంటీ బ్రహ్మకుమారి ఆంటీ ఏమంటుంది. సో బ్రహ్మకుమారి ఆలోచనలు ఇలా ఉంటాయి అన్నదానికి దీనికైనా ఉదాహరణ చెప్పని అవసరం లేదు మీకు. ఏముంటుంది ఆంటీ? ఏ సనాతన ధర్మం చెప్పింది పెళ్లి చేసుకోమని, సహజీవనం చేయమని. అంటే మన సనాతన ధర్మంలో ఉన్న పెద్దలు, పూర్వీకులు, ఋషిమునులు వీళ్ళందరూ చెప్పందే మళ్ళీ మనం పెళ్లి చేసుకుంటున్నామా? చూడండి వీళ్ళ జ్ఞానం, బ్రహ్మకుమారి జ్ఞానం ఎలా ఉంటుంది అంటే, పెళ్లి చేసుకుని సహజీవనం గడపడం మంచిదా చెడ్డదా అంటే, ఈవిడ చెప్పేది ఏ సనాతన ధర్మం చెప్పలేదు కదా పెళ్లి చేసుకుని సహజీవనం చేయమని. అంటే ఈవిడ చెప్పేదేమి పశువుల్లాగా ప్రాణిల్లాగా ఎవరితో పడితే వాళ్ళతో కాపురం చేయమని చెప్తుందా? మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఏం జన్మరా మీది? ఇంపాసిబుల్, అది మాత్రం చెప్పండి. అదే కదా వీళ్ళ అర్థము కదా ప్రేక్షకులు. సో ఇది బ్రహ్మకుమార జ్ఞానము, బాగా అర్థం చేసుకోండి. మళ్ళీ ఏం చెప్తుంది? ఏ సనాతన ధర్మం చెప్పింది విడాకులు తీసుకోమని అంటుంది. విడాకులు అనే పదమే మా సనాతన ధర్మంలో లేదా ఆంటీ? ఎలాంటి వాడైనా వానితోనే కాపురం చేయనికేసి మా సనాతన ధర్మం చెప్పింది. గుడ్డి వాడైనా, కుంటి వాడైనా, ఎలాంటి వాడైనా వానితో సహజీవనం చేసి నీ పుణ్యస్థానానికి చేరడమే భార్య యొక్క ధర్మం అని సనాతన ధర్మం చెప్పింది. అంటే నీకు తెలియకపోతే మేము ఏం చేయాలి? విడాకులు అనే పదము ఈ బ్రిటిష్ లుచ్చా నా కొడుకులు మన దేశానికి వచ్చినప్పటి నుండి వచ్చిన పద్ధతి అది. మీరు ఇక్కడే తీయాలి, వేరే ఆప్షన్ లేదు మీకు. అర్థమైంది నాకు కదా ప్రేక్షకులు, అవునా కాదా? కామెంట్లో తెలియజేయండి. సరే, మళ్ళీ ఆంటీ ముందేం చెప్తుంది విందాం. పశువుల్లాగా, కుక్కల్లాగా మళ్ళీ సంసారం సహజీవనం చేయాలంటుంది మా ఆంటీ కదా ప్రేక్షకులు. సరే విందాం, ముందు విందాం. ఈ జనరేషన్ లో మాకైతే పూర్తిగా తెలియదు ఆంటీ. సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు ఎవరు స్థాపించారు అన్నది కూడా పూర్తిగా తెలియదు ఆంటీ. మీరే చెప్పాలంటే మీకు ఏమన్నా తెలిస్తే కనుక. ఓకే, నాకు కూడా తెలియదమ్మా. నాకు కూడా భగవంతుడే చెప్పాడు ఈ బ్రహ్మకుమారి, ఎందుకంటే ఇది విశ్వవిద్యాలయం అని చెప్పాను కదా. ఎందుకంటే ఇక్కడ తెలియని రహస్యాలంటూ లేవు, ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులు,
బ్రహ్మకుమారిలో ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఉంటుందంట. ఇది బాగా గమనించి పెట్టుకోండి. మళ్ళీ ముందు మన ప్రశ్న అడగడం, మళ్ళీ ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తారు లేదో ప్రజలు ప్రేక్షకులు మళ్ళీ మీరే వినాలి. అంటే మీరు వచ్చి వితండవాదం చేస్తే వితండవాదానికి ఆన్సర్ ఉండదేమో, కానీ మీరు జ్ఞానం తెలుసుకోవాలని మీరు పద్ధతిగా మాట్లాడితే కనుక, మీరు మీ మనసులో ఉన్నటువంటి ప్రశ్న అడిగితే కనుక ప్రతి ప్రశ్నకి ఇక్కడ ఆన్సర్ ఉంటుందండి. ఆంటీ మేమేమి వితండవాదం చేయమంటీ, ప్రశ్నలు అడుగుతున్నాం. మేము మా మనసులో ఉన్న ప్రశ్నలే అడుగుతాము. ప్రశ్న అంటే ఏంటి? మేము అడగడమే ప్రశ్న, అవునా కదా? వితండవాదం కాదు కదా. వితండవాదం ఏమి ఉండదు. మా మనసులో ఉన్న ప్రశ్నలే అడుగుతాము, మళ్ళీ దానికి సమాధానం చెప్పండి. సత్యానికి ఎప్పుడు కూడా ఆన్సర్ ఉంటుంది, అసత్యాలు మాట్లాడితే దానికి ఆన్సర్లు ఉండకపోవచ్చు. ఎందుకంటే సనాతన ధర్మం అనేది పరమాత్ముడు స్థాపన చేశాడమ్మా. ఎందుకంటే ధర్మ సంస్థాపనార్థామి సంభవామి యుగే అన్నారు కదా. ఎప్పుడైతే ధర్మం 4 పాదాల నడవదో అప్పుడు వచ్చి నేను ధర్మస్థాపన చేస్తాను అని చెప్పాడు భగవంతుడు. నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తానమాట. డింగ్ మన జ్ఞాన బలి పెరిగిపోద్ది నీకు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఆంటీ ఏమంటుంది? ఎప్పుడైతే ధర్మం 4 పాదాల మీద నడవదో అప్పుడు వచ్చి భగవంతుడు వచ్చి ధర్మస్థాపన చేస్తానని చెప్పిందా? మళ్ళీ ఆంటీ మళ్ళీ ఇప్పుడు ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని చెప్తారా? ఇప్పుడు ధర్మం 4 పాదాల మీద నడుస్తుందా? దీనికి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. మరి ధర్మం అంటే బ్రహ్మకుమారి దృష్టిలో ధర్మం అంటే ఏంటి? ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పండి. ఇది కూడా ప్రశ్ననే, అవునా కాదా ప్రేక్షకులు? ధర్మం అంటే మీ బ్రహ్మకుమారి దృష్టిలో ఏంటి? ధర్మం అంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎందుకంటే నాకు తెలిసిన మట్టికి ఇప్పుడు ధర్మం 4 పాదాల మీద నడవట్లేదు కదా ప్రేక్షకులు, అవునా కాదా? కామెంట్ తెలియజేయండి. సనాతన ధర్మాన్ని స్థాపన చేశాడు. సో ఎవరు అంటే ఎలా ఉండాలి, నువ్వు ఎలా మాట్లాడాలి అంటే నీ యొక్క ముందు ఫస్ట్ ఆలోచనతో మొదలవుతుంది ఇక్కడ. ఆంటీ మీరే అన్నారు కదా ఆంటీ, ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని. మళ్ళీ మేము అదే అడుగుతున్నాం, ప్రశ్న అడుగుతాం. ఇప్పుడు శివుడే సనాతన ధర్మాన్ని స్థాపించాడని చెప్తారు కదా, చెప్పారు కదా మీరు. వాళ్ళు ఎప్పుడు స్థాపించాడు? స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయింది? దాన్ని కూడా చెప్పాలి కదా, డేటు తేదీ, అవునా కదా ప్రేక్షకులు? చెప్పండి. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ నీ ఆలోచనల్ని శుద్ధంగా మార్చుకో, వ్యర్థమైనటువంటి ఆలోచనలు మానేసేయి, శ్రేష్టమైనటువంటి ఆలోచనలు చెయ్యి. ఎందుకంటే ఇప్పుడు మీకు అన్నం తినాలని అనిపించి ఆకలేస్తోంది, ముందు ఆలోచనే కదండి వచ్చింది. అన్నం తినాలి ఆకలేస్తుందని ఆలోచన వచ్చిన తర్వాతే కదా మీరు వంట మొదలు పెట్టారు. సో లేదంటే అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టమని అడిగారు. కాబట్టి ఫస్ట్ ముందు ఆలోచనలు సరిచేసుకోవాలి, శ్రేష్టంగా ఉండాలి ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు ఉండకూడదు. తర్వాత మాటలు మంచిగా ఉండాలి, తర్వాత నువ్వు చేసేటువంటి కర్మలు మంచిగా ఉండాలి. సో ఎలా మాట్లాడాలి, నీ యొక్క దృష్టి కూడా ఎలా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో దృష్టి సరిగా లేకే కదా. ఎందుకంటే పచ్చకామర్ల వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందంట కదండి. ఈవేళ యూట్యూబ్ లో మాట్లాడే వాళ్ళందరూ అలాగే చేస్తున్నారు. అయితే వాళ్ళది తప్పని నేను అనడం లేదండి. ఎందుకంటే ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో వాళ్ళ యొక్క నిర్ణయాలు కూడా అదే మాదిరిగా ఉంటాయి. అందుకనే భగవంతుడు ఇక్కడ ఆలోచన నుంచి మార్పు తీసుకురావాలి అంటున్నారనమాట. అందుకని ఈ సనాతన ధర్మం అనేది ఎవరు స్థాపించారు అంటే పరమాత్ముడే స్థాపించాడు. ఇప్పుడు దాకా మీరు సనాతన ధర్మం గురించి చెప్పారు కదా అంటే అవన్నీ అంటే మందు తాగడం, సిగరెట్, ఫుడ్ తినడం, అదే నాన్ వెజ్ తినడం, అవన్నీ రూల్స్ మీరు ఫాలో అవుతారంటే తినకుండా ఉండడం చేస్తారు వచ్చే వాళ్ళందరూ అని చెప్పేసి అడుగుతున్నాను డౌట్. ఓకే, సో డెఫినెట్ గానమ్మా. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక మీకు 3 గంటలకే నేను లేస్తానని చెప్పేసి 3 గంటలకే మా యొక్క దినచర్య స్టార్ట్ అవుతుంది. సో సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటాము. సో మీరు బ్రహ్మకుమారిస్లో మందు తాగేవాళ్ళు కానీ తాగే అలవాటు ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత విడిచిపెట్టేయడం జరుగుతుంది. అలాగే సిగరెట్ తాగడం కానీ, అలాగే ఎటువంటి అఘాయిత్యాలు చేయడం కానీ, సో చెడు మాటలు మాట్లాడడం కానీ, అసత్యం మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఎవరూ చేయరండి. ఎందుకు అంటే ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఒక మురికి నీరున్న ఒక కుండను తీసుకెళ్లి కుళాయి కింద పెట్టారు కదండి. ఆ కుళాయి విప్పితే ఆ నీళ్లు పడగా కొంత సమయానికి వెంటనే పోదు, కానీ ఈ మురికి నీరంతా బయటికి వెళ్ళిపోయి స్వచ్ఛమైన నీరుతో ఆ కుండ నిండుతుంది కదా. అలాగే ప్రతిరోజు ఇక్కడ మాకు మురళి అనే క్లాస్ ద్వారా జ్ఞానం చెప్పబడుతుంది. ఆ జ్ఞానం అంటే ఏమీ లేదు, నువ్వు నీ దృష్టి ఎలా ఉండాలి, నీ యొక్క ఆలోచన ఎలా ఉండాలి, మాట ఎలా ఉండాలి, కర్మ ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా ఇక్కడ భగవంతుడు నేర్పిస్తున్నాడండి. కాబట్టి ఇవన్నీ కూడా అలవాట్లు ఒకవేళ గతంలో ఉన్నా అవన్నిటినీ విడిచిపెట్టేస్తారు. నేను ఛాలెంజ్ చేస్తున్నానండి, మీరు ఇక్కడ ఎవరైనా సరే
అలాంటి దురలవాట్లు ఉన్న వ్యక్తుల్ని మీరు చూడలేరు. కాకపోతే ఒకటి నేను చెప్తాను, చిన్న చిన్న లోపాలు అయితే ఉంటాయి. ఎందుకంటే అహంకారం, మనం ఇంకా పూర్తిగా అహంకారాన్ని విడిచిపెట్టలేకపోవచ్చు, లేదంటే అభిమానంలోకి రావచ్చు, ఇంకా కొద్దిగా కోపం ఉండొచ్చు, లేదంటే ఇంకా ఎక్కడైనా కొంచెం ఈర్ష్య ఉండొచ్చు. సో ఇలా ఏమైనా చిన్న చిన్నవి ఇంకా ఉండొచ్చేమో. ఎందుకంటే ఒకేసారి ఎలా అయితే ఐఏఎస్ ఆఫీసర్ అయిపోలేరో, డాక్టర్ అయిపోలేరో, సాధన మీదే సాధ్యం అవుతుంది కదా, అలాగే ఇది కూడా ఈ ధ్యానం చేసే కొద్దీ కొన్ని శక్తులు పరమాత్మ నుంచి మనకి లభిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎలాంటి అఘాయిత్యాలు, అకృత్యాలు మాత్రం బ్రహ్మకుమారి చేయరండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎక్కడైనా మీకు అలాంటి అఘాయిత్యాలు చేశారు అని మీరు బ్రహ్మకుమారిస్లో నిరూపించండి. సో విన్నారు కదా ప్రేక్షకులు, బ్రహ్మకుమారి అంటే ఏమంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మారిపోతారు. సిగరెట్లు మానేస్తారు, అత్యాచారాలు మానేస్తారు, అబద్ధాలు చెప్పడం మానేస్తారు, అన్ని మానేస్తారని చెప్పింది కదా. అంటే ఈ క్రైస్తవ మతస్థులు కూడా అదే చెప్తారు కదా, మా యేసుని నమ్ముకుంటే మందు మానేస్తారు, వ్యభిచారం మానేస్తారు, అన్ని మానేస్తారని. అలాంటిదే ఇది కూడా క్రిస్టియన్ మతం లాంటిదే ఒక మతము. అర్థమైంది కదా. సో ఈ బ్రహ్మకుమారులు ఒక అఘాయిత్యం చూపించాడని చెప్పింది కదా. మళ్ళా మన ఆంధ్రాలోన మైథిలి అని ఎక్స్ బ్రహ్మకుమారి 3 ఏళ్ళు 5 ఏళ్ళు అందులో పోయి అంతా చూసుకుని వచ్చి వాళ్ళ చెల్లెలతో జరిగిన అఘాయిత్యాల గురించి చెప్పింది కదా ప్రేక్షకులు. మళ్ళీ ఒకటి అఘాయిత్యం చూపించినట్టుంది. బ్రహ్మకుమారులు అబద్ధాలు చెప్పరని చెప్పింది కదా. బ్రహ్మకుమారులు చెప్పినంత అబద్ధాలు వేరెవ్వరు చెప్పరు, క్రిస్టియన్లు కూడా చెప్పరు. అన్ని అబద్ధాలు బ్రహ్మకుమారులు చెప్తారని నేను నిరూపిస్తాను. మీతో నిజమైన మీరు దేవుని అనుకుంటారు కదా, మీరు నిజమే చెప్తాము, ఒక అబద్ధం చెప్పారనుకుంటే నా నంబర్కు కాల్ చేయండి. నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పలేకపోతే అంటే మీరు అబద్ధాలు చెప్తున్నట్లే లెక్క. అవునా కాదా ప్రేక్షకులు? సో ఇదండి ఈ క్రైస్తవ మతంకి డూప్లికేట్ మతమే బ్రహ్మకుమారి మతం. క్రైస్తవ మతం లేకపోతే కనీసం సంసారం చేసి పిల్లలైనా కంటాం మన దేశంలో. బ్రహ్మకుమారి నమ్ముకుంటే క్రైస్తవ మతం కన్నా ప్రమాదకరం. ఎలా అంటే పెళ్లికైనా ఆడపిల్లల్ని మైండ్ వాష్ చేసి వాళ్ళ దేవుని సేవన కోసమని వాళ్ళని సన్యాసులుగా మార్చి వాళ్ళని పెళ్లి చేసుకోకుండా చేసి, పెళ్లి చేసుకున్న వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి మొగుడు పెళ్ళాలు అన్నా చెల్లెలని పిలుచుకోవాలని చెప్పి వాళ్ళతో కామ వికారాలు ఉండకూడదని చెప్పి వాళ్ళని సంతానం కనకుండా చేసి హిందూ ధర్మాన్ని, హిందూ సంతానాన్ని నాశనం చేసేదే బ్రహ్మకుమారి. ఒకవేళ మీరు క్రిస్టియన్ మతంలోకి పోయినా ఈ రోజు లేకున్నా రేపు జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ మీరు గర్వాప్సి అవుతారు. కానీ బ్రహ్మకుమారిలోకి వెళ్ళిన తర్వాత గర్వాప్సి అయ్యేది చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే క్రైస్తవ మతం కన్నా పెద్ద డేంజర్ మతం ఈ బ్రహ్మకుమారి మతం. అర్థమైంది కదా ప్రేక్షకులు. మళ్ళీ ఆంటీ మనకి ఫోన్ చేసేటంటే లేదా ఆంటీ నెంబర్ ఇచ్చింటే మేము కాల్ చేసుకేసి ప్రశ్నలు అడతాం. వల్ల ప్రతి ప్రశ్నకు ఆన్సర్ దొరుకుతుందని చెప్పింది ఆంటీ. మళ్ళీ ఇక్కడ ఎవరు అబద్ధాలు చెప్పరని చెప్పింది కదా. మీరు బ్రహ్మకుమారులు అబద్ధాలు చెప్తారని నేను నిరూపిస్తాను. ఇది నా ఛాలెంజ్. మీరు ఎలా ఛాలెంజ్ చేశారు కదా ఆంటీ, ఇది కూడా నా ఛాలెంజ్. మీ బ్రహ్మకుమారులు ఎంత పెద్ద సీనియర్లు ఉన్నా కూడా మాతో కూర్చోబెట్టండి, మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. లేదా మీ బ్రహ్మకుమారి అబద్ధమని మీరే ఒప్పుకోవాలి కదా ప్రేక్షకులు. మళ్ళీ మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి ప్రేక్షకులు. మరొక వీడియోతో బ్రహ్మకుమారి ఆంటీని కలుసుకుందాం, మళ్ళీ కొన్ని ప్రశ్నలు అడదాం. అంతవరకు చూస్తుండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.